హలో అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. చాలా మంది ఏంటంటే ఐడిన్ అనేది తీసుకుంటే మంచిది, ఐడిన్ తక్కువ అవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అయోడైజ్డ్ సాల్ట్ బాగా కంటిన్యూగా అదే తింటారు. సో దానివల్ల ఏంటంటే యాక్చువల్ గా థైరాయిడ్ ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ఈ అయోడైజ్డ్ సాల్ట్ వల్ల ప్రాబ్లం అవుతుంది. అయోడైజ్డ్ సాల్ట్ అనేది అవసరం లేదు మనకి. ఓన్లీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంత అవసరం అంటే ఐడిన్ సప్లిమెంట్ డాక్టర్స్ ఇస్తారు, అది వాడాలి అంతేగాని ఐడిన్ సాల్ట్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్. పర్టికులర్ గా ఈ పౌడర్ సాల్ట్ ఏదైతే మనం బయట కొంటామో రెడీమేడ్ లాగా అది మంచిది కాదు. కల్లుప్పు, రాళ్ళుప్పు అంటాం, అది మంచిది, రాక్ సాల్ట్ అంటాం. కర్రీస్ లో కానీ మనం చేసుకునే ప్రతి వంటలో అది వాడడం మంచిది. అండ్ ఎక్స్ట్రా సాల్ట్ అనేది వాడకపోతే మంచిది. బీపీకి కూడా మంచిది కాదు, థైరాయిడ్ కి కూడా మంచిది కాదు, షుగర్ కూడా అంతే. చాలా మంది నాకు షుగర్ లేదు, థైరాయిడ్ ఒకటే కదా అని షుగర్ స్వీట్స్ తినడం, బాగా షుగర్ తినడం చేస్తారు. షుగర్ వల్ల కూడా థైరాయిడ్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్ కూడా మంచిది కాదు. స్వీట్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్ అన్ని తినొచ్చు. ఫ్రూట్స్ వల్ల థైరాయిడ్కి ఏం ప్రాబ్లం, షుగర్ లెవెల్స్ కొద్దిగా ఫ్రూట్స్ వల్ల పెరిగినా అంత డేంజర్ కాదు. న్యాచురల్ షుగర్ కాబట్టి చాలా అవసరం బాడీకి. హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫంక్షనింగ్ బాగుంటుంది, బ్లడ్ సప్లై బాగుంటుంది, అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఒబేస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ థైరాయిడ్ హైపోథైరాయిడ్ వల్ల ఒబేసిటీ కూడా వస్తుంది, వైసీ వర్సా అంటారు. సో దీనివల్ల అది వస్తుంది, దానివల్ల ఇది వస్తుంది. సో ఒబేస్ గా లేకుండా మన ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి, దాన్ని హెల్దీ వెయిట్ అంటాం, అది మెయింటైన్ చేయాలి. కంపల్సరీ వాకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. రోజు కనీసం మినిమం 40 minutes 45 minutes కంటిన్యూ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ చేయాలి. అండ్ పర్టికులర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ, కొబ్బరి బొండం నీళ్లు కానీ ఇలాంటివి కొద్దిగా తక్కువ చేయాలి. అండ్ సీ ఫుడ్ తినడము, ఫ్రూట్స్ తినడము, ఈవెన్ చికెన్ ఇలా కూడా తినొచ్చు, బట్ అవుట్ సైడ్ ఫుడ్ తినకండి. ఆయిల్ కూడా చాలా మటుకు తగ్గించాలి. సో ఇవి మెయింటైన్ చేయాలి. అండ్ టైమ్లీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. నిద్ర తక్కువ అవడం వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. పర్టికులర్గా అమ్మాయిల్లో పీరియడ్స్ సరిగ్గా లేకపోవడము, పీసీఓడి సిమ్టమ్స్ ఏదైతే ఉంటాయో సేమ్ థైరాయిడ్ లో కూడా అదే సిమ్టమ్స్ ఉంటాయి. ఒబేస్ రావడము ప్లస్ పీరియడ్స్ లేట్ అవ్వడం కానీ, టైంకి రాకపోవడం, దానివల్ల కూడా లేజీగా అయిపోవడం, మైండ్ కూడా డల్ అవ్వడం. థైరాయిడ్ వల్ల ఏంటంటే మెమరీ కూడా తగ్గిపోతుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే. సో ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ థైరాయిడ్ బిగినింగ్ లోనే కొద్దిగా వచ్చి రాంగ్ అని మనం జనరల్ గా మనం థైరాక్సిన్ అని ఏదో స్టార్ట్ చేసేస్తాం. సో స్టార్టింగ్ లో మరీ హైగా వస్తే తప్ప వీలైనంతగా అవాయిడ్ చేయాలి. ఫిజికల్ గా మనం మెయింటైన్ చేయాలి. అండ్ మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్, హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన హైపోథైరాయిడ్ అయినా, హైపర్ థైరాయిడ్ అయినా, లేదంటే గాయిటర్ మొత్తం ఇంత లావ్ అయిపోతుంది థైరాయిడ్ గ్లాండ్, ఇన్ఫ్లమేషన్ వచ్చి థైరాయిడ్ ఐటిస్ అంటాం, ప్లస్ గాయిటర్, అది కూడా 100% ఫాస్ట్ గా తగ్గుతుంది. అండ్ మేము ఇచ్చేదంతా హైపోథైరాయిడ్ కానీ, హైపర్ థైరాయిడ్ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అయినా 100% క్యూర్ అవుతుంది. దానికి ఒక టైం ఉంటుంది, ఇంత కోర్స్ అని. ఆ కోర్స్ మేము చెప్పినట్లు కరెక్ట్ వాడుతూ మేము డైట్ చార్ట్ ఇస్తాం. ఆ డైట్ మెయింటైన్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ, మెంటల్లీ పీస్ఫుల్గా మెయింటైన్ చేస్తే ఎన్ని థైరాయిడ్ ప్రాబ్లం, అది హైపర్ థైరాయిడ్ కానీ, హైపోథైరాయిడ్ కానీ, గాయిటర్ కానీ, హషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ, ఈవెన్ థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఇనీషియల్ స్టేజ్ అండ్ సెకండరీ స్టేజ్లో కూడా థైరాయిడ్ క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది. సో మేము చెప్పినట్లు కరెక్ట్గా వాడితే ఏ డేంజర్ ఉండదో, ఒబేసిటీ కూడా కంట్రోల్ అవుతుంది, లేడీస్ లో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నార్మల్ గా వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, మెన్సెస్ కరెక్ట్ టైంకి వస్తుంది, ఓవర్ బ్లీడింగ్ కానీ, లేదంటే అసలు బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం కానీ, లేదంటే 2-3 నెలలకు ఒకసారి రావడము. కొంతమంది దీనివల్ల ఏమవుతుంది, అన్వాంటెడ్ హెయిర్, హిర్సుడిజం అంటాం, అది కూడా చాలా మంది అమ్మాయిల్లో అన్వాంటెడ్ హెయిర్ వల్ల ప్రాబ్లం ఫేస్ అవుతుంటారు. సో దానికి లేజర్ ట్రీట్మెంట్ అని, అది ఇది అవన్నీ వేస్ట్. సో మేమిచ్చే ట్రీట్మెంట్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది, ఒబేసిటీ తగ్గుతుంది, మూడ్ స్వింగ్స్ ఏమైనా మెంటల్లీ ఉంటే అది తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. కరెక్ట్గా మేము చెప్పినట్టు వాడాలి. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, ప్రాబ్లమ్ని బట్టి మేము చెప్తాం ఇంతకాలం వాడాలని. అది కరెక్ట్ వాడితే ఎనీ టైప్ ఆఫ్ హార్మోన్స్, ఎనీ టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం 100% తగ్గుతుంది. యంగ్ ఏజ్లో అయినా తగ్గుతుంది, మిడిల్ ఏజ్ అయినా, ఓల్డ్ ఏజ్లో కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల థైరాయిడ్ అనేది ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.